హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇప్పుడు మనం డే 27లో అయితే ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ సచ్చు దగ్గర నుండి మా ప్రయాణం లే సిటీ వరకు అయితే ఉంటుంది. ఈరోజు ఏంటంటే లే సిటీకి వెళ్ళే దారిలో ఏ అయితే ప్లేసెస్ ఉంటాయో చూడాల్సిన ప్లేసెస్, టూరిస్ట్ అట్రాక్షన్స్ అవన్నీ చూపించుకుంటూ లే సిటీ వరకు అయితే వెళ్తాం. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 7 అయింది. మాకైతే రాత్రంతా నిద్ర అయితే లేదు. అసలు మొత్తం తలంతా పట్టేసి అసలు ఆక్సిజన్ సరిగా అందక బాగా ఇబ్బంది పడ్డాం. చూడాలి ఇప్పుడు లే సిటీలో ఎలా ఆక్సిజన్ దొరికిద్దో. మాకు ఫస్ట్ టైం కదా, ఈ ఆక్సిజన్ అనేది బాగా ఇబ్బందిగా ఉంటుంది. లే సిటీ వైపుకి వెళ్ళే దారిలో మీకు ప్లేసెస్ అన్నీ చూపించుకుంటూ అయితే వెళ్తాము. ప్రజెంట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నారు. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేయమన్నాం. ఆ బ్రెడ్ ఆమ్లెట్ను టీ ఇస్తారు. అది తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. వెళ్ళేటప్పుడు మీకైతే అప్డేట్ ఇస్తాను. ఇప్పుడే ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. టైం వచ్చేసి 8:30 అవుతుంది. వెళ్ళే దారిలో ఏమైనా ఇంట్రెస్టింగ్ గా మంచి మంచి ప్లేసెస్ ఉంటే మీకైతే చూపిస్తూ వెళ్తాను లే సిటీ వరకు. ఇప్పుడే సర్చు దగ్గర నుండి ముందుకు రాగానే ఘాటా లూప్స్ ఒకటి తగిలింది. ఆ ఘాటా లూప్స్ ఏంటంటే మొత్తం కర్వింగ్స్ ఉంటాయి. మొత్తం 21 కర్వింగ్స్ ఉంటాయి. ఆ కర్వింగ్స్ మొత్తం 25 కిలోమీటర్ దాకా అయితే ఉంటాయి. చాలా డేంజరస్ గా ఉంటాయి. ఇక్కడ ఆ గోస్ట్ టెంపుల్ అని ఒకటి అయితే ఉంది. ఇది గోస్ట్ టెంపుల్ అన్నారంట. ఇక్కడ మరి ఈ వాటర్ బాటిల్స్ ఎంటీ అవి ఎందుకు పెట్టారా ఏంటి అనేది తెలీదు. కానీ అక్కడ అయితే చిన్న ఇది గంట ఒకటి పెట్టి చిన్న టెంపుల్ లాగా అయితే పెట్టారు అక్కడైతే. మరి ఈ గోస్ట్ టెంపుల్ గురించి నాకైతే ఇన్ఫర్మేషన్ తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ప్రెసెంట్ ఈ ఘాటా లూప్స్ ఎండింగ్ పాయింట్ దగ్గరికి అయితే ఉన్నాము. ఈ ఘాటా లూప్స్ ఎండ్ అయిన తర్వాత ఇంకా ముందేమైనా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమైనా ఉంటే మీకైతే చూపిస్తాను. ఇప్పుడే ఆ గోస్ట్ టెంపుల్లో 12 కిలోమీటర్ పైకి రాగానే నకీలా పాస్ అని తగిలింది. ఇది హై ఆల్టిట్యూడ్ ఏరియా అన్నమాట. 15,547 ఫీట్ హైట్లో అయితే ఉన్నాం మేము. ఇదంతా చూసుకోండి. ఇక్కడ నుండి మళ్ళీ డౌన్ అయ్యిద్ది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ అందరూ ప్రతి బైకర్స్ ఇక్కడ ఆగుతారు అన్నమాట. ప్రతి బైకర్స్ ఇక్కడ ఆగి ఫోటోలు దిగి అప్పుడే వెళ్తారు ఇక్కడ నుండి. ఇదంతా హై ఆల్టిట్యూడ్ ఏరియా. చుట్టూతర అసలు ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. మేము తప్ప ఎవ్వరు లేరు. మా వెహికల్ ఇది చూడండి. ఇటు నుండి అంతా అదే హైవే అన్నమాట మొత్తం. ఇక్కడ నుండి డౌన్కి అయితే దిగుతాం. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యి ముందుకైతే వెళ్తున్నాను. ముందేమైనా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఏమైనా కనిపిస్తే మీకైతే వీడియో తీసి చూపిస్తాను. ఇప్పుడే ఇంకా లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి 16,616 ఫీట్ల హైట్ అనమాట. లాచుంగ్లా అనే ఆల్టిట్యూడ్ దగ్గర అయితే ఉన్నాము. చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం హైయెస్ట్ ఆల్టిట్యూడ్ అనమాట. ఇక్కడ చాలామంది ఆగి ఫోటోలు దిగుతూ ఉంటారు. బైకర్స్ కన్ఫామ్గా ఆగుతారు ఈ ప్లేస్లో అయితే. ప్రజెంట్ అయితే ఇంకా నేను ముందుకైతే వెళ్ళిపోతున్నాను. ఇలాంటి ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే ఇవి కూడా మీకైతే వీడియో తీసి అయితే చూపిస్తాను. ఇప్పుడే 80 కిలోమీటర్లు ఆఫ్ రోడ్డింగ్ దాటిన తర్వాత మంచి రోడ్డుకి అయితే ఇప్పుడే వచ్చాము. ఇప్పుడు మా బండి పొజిషన్ చూడండి ఎలా అయిపోయిందో. మొత్తం ఆఫ్ రోడ్డింగ్లో షూ చూడండి ఎలా అయిపోయిందో. మొత్తం 80 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి మంచి రోడ్ అంట, ఇక్కడ నుండి నార్మల్ రోడ్ అంట. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. చాలా చాలా బాగుంది వ్యూ అయితే. ప్రెసెంట్ ఇప్పుడైతే ఇక్కడ నుండి అయితే ముందుకైతే వెళ్తున్నాం కదా. మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే మీకైతే వీడియో తీసి చూపిస్తా. ఇప్పుడే ఇంకో ప్లేస్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇది వచ్చేసి తంగలంగా. ఇది హైయెస్ట్ పాయింట్ అన్నమాట. ఇక్కడ నుండి మళ్ళీ డౌన్కి అయితే దిగాలి లేక్ వెళ్ళాలంటే. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి ఇది ఒక కేఫ్, హైయెస్ట్ కేఫ్ చూసుకోండి. 17,482 ఫీట్ల హైయెస్ట్లో ఉన్న కేఫ్ ఇదే. దీని తర్వాత ఇంకేఫ్లు అలాంటివి ఏమి ఉండవు. మీరు మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడైతే ఫొటోస్ దిగుతారు కంపల్సరీ. ఇక్కడ ఆగి బైక్ రైడర్స్ కానీ అందరూ ఇక్కడ ఆగి ఫొటోస్ దిగి ఈ కేఫ్లో అయితే కాఫీ కానీ మ్యాగీ కానీ తినైతే ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతారు. ఇక్కడైతే హై ఆల్టిట్యూడ్ వల్ల ఊపిరాడడం అయితే కష్టంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. ప్లస్ తల అయితే పట్టేస్తుంది. మీరు చూసుకోవచ్చు, ఇది హై ఆల్టిట్యూడ్. ఇదే తంగలంగా అనమాట. ఇక్కడ నుండి డౌన్కి అయితే దిగుతాం. లే అనేది ప్రజెంట్ అయితే వెచ్చగా అయితే ఉందంట, అంటే వేడిగా అయితే ఉందంట లే సిటీ అయితే. ఇక్కడే బాగా సెల్ అయితే ఉంది.
మీరు మంచు కూడా చూడొచ్చు దూరంగా అయితే ఎంత ఇదిగా ఉందో. ప్రజెంట్ ఇప్పుడే మేము కాఫీ కూడా తాగేసాం ఇక్కడే ఈ కేఫ్లో. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాం, లే వైపు అయితే వెళ్తాం. ఇంకా ఇలాంటి ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే మీకైతే వీడియో తీసి అయితే చూపిస్తాను. ఇప్పుడే నేను అఫీషియల్గా లేలోకి అయితే ఎంటర్ అయ్యాను. ఎంటర్ అవ్వగానే ఒక ఎంట్రీ టికెట్ కూడా తీసుకున్నాము, 20 రూపాయలు ఎంట్రీ టికెట్ అనమాట. ఇది వచ్చేసి ఉప్షి విలేజ్ అనమాట. ఈ విలేజ్ కూడా చూడండి ఎంత బాగుందో. ఏదైతే నేను తెంగ్లంగాల ఏదో హై ఆల్టిట్యూడ్ ఉందో అక్కడ నుండి కిందకి దిగిన తర్వాత కొన్ని విలేజెస్ అయితే వచ్చినాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి విలేజెస్. మొత్తానికి నా డ్రీమ్ డెస్టినేషన్ లడాక్ అయితే చేరుకున్నాను. ఇప్పుడు లే సిటీలోకి ఎంటర్ అవుతున్నా కదా. లడాక్ అనేది ఒక స్టేట్ అనమాట. ఆ స్టేట్లో లే అనేది క్యాపిటల్ సిటీ. మామూలుగా అయితే అందరూ అనుకుంటారు లడాక్లో ఏ ఉంటాయి అని ఈ ప్లేసెస్, కానీ మెయిన్ ఏంటంటే మనాలి నుండి లడాక్ వచ్చే దారి హైలైట్ అనమాట. ఆ రూటే అసలు ఆ రూట్ మీద ట్రావెల్ చేయడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ప్రజెంట్ ఇప్పుడే నేను లే సిటీలోకి ఎంటర్ అవుతున్నాను కదా. ఇక్కడ హోటల్ రూమ్ తీసుకోవాలి. రూమ్ ఏం బుక్ చేసుకోలేదు, రూమ్ తీసుకోవాలి. ప్లస్ మా సిమ్ములు ఏం పనిచేయట్లా. ఇక్కడైతే లోకల్ సిమ్ములే పనిచేస్తాయంట, మా సిమ్ములు ఏం పనిచేయట్లా. కుదిరితే సిమ్ కూడా తీసుకోవాలి ఇక్కడ. తీసుకున్న తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తా. ఇప్పుడే రూమ్ అయితే తీసుకున్నాము లేలో. ఈ రూమ్ వచ్చేసి మాకు 1000 రూపీస్ పర్ డేకి అయితే పడింది. రూమ్ అయితే చాలా బాగుంది, చాలా విశాలంగా లగ్జరీ రూమ్లో అయితే ఉంది. మొత్తం మీరు చూసుకోవచ్చు రూమ్ అంతా అసలు మొత్తం మామూలుగా లేదు. దీనికి బాల్కనీ కూడా ఇచ్చాడు. ఆ బాల్కనీ కూడా హైలైట్గా అయితే ఉంది. బాల్కనీ నుండి చూపిస్తాను. ఇక్కడ నుండి వ్యూ చూడండి, ఇది బాల్కనీ అనమాట. బాల్కనీ నుండి ఆ లే సిటీ వ్యూ ఇక్కడ నుండి చూడండి. చాలా రూమ్స్ అడిగాం కానీ రూమ్స్ 800 700కి కూడా ఉన్నాయి. అవి ఏంటంటే మాకు నచ్చల బాల. ఇక్కడ సిగరెట్ స్మెల్స్ వస్తున్నాయి ఆ రూముల్లో. ఇక్కడ సిగరెట్లు ఎక్కువ కాలుస్తారు అనుకుంటా. ఆ స్మెల్ వల్ల మాకు పడల. అందుకని 1000 రూపీస్ అయినా ఈ రూమ్ బాగుంది, బాగా నచ్చింది మాకైతే. అందుకనే తీసుకున్నాం. 1000 రూపీస్ పర్లేదు అనిపించింది. వాష్రూమ్ చూడండి ఎలా ఉందో, మొత్తం లగ్జరీ టైప్లో అయితే ఉంది రూమ్ అయితే. చాలా బాగా నచ్చింది. ప్రజెంట్ ఇప్పుడే రూమ్కి అయితే వచ్చాను కదా, కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయ్యి లడాక్ వైపు అదే సిటీ వైపు వెళ్ళి ఏమైనా ఉంటే అక్కడ తినేసి మీకైతే చూపిస్తాను. తినడానికి కానీ ఏమన్నా అంటే సిమ్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఆ సిమ్ తీసుకున్నా మీకైతే అప్డేట్ ఇస్తాను. ఇప్పుడే లే మార్కెట్ రోడ్ వైపు అయితే వచ్చాను. అన్ని హిల్ స్టేషన్ మాల్ రోడ్ లాగా ఇది మార్కెట్ రోడ్ అనమాట. చాలా బాగుంది. ఇటువైపు అయితే వెహికల్స్ అంటే ఏం ఎలో ఉండవు. ఇక్కడ చాలా మంది ఫారినర్స్ కూడా తిరుగుతున్నారు. అందరూ చాలా మంది జనాలే తిరుగుతున్నారు. మొత్తం మార్కెట్ రోడ్ అనమాట. అన్నీ దొరుకుతాయి ప్రతిదీ ఇటువైపు అయితే. నేను మామూలుగా అయితే ఫుడ్ కోసం సిమ్ కోసం అని చెప్పి అయితే ఇటు వచ్చాను. నేను నాకు ఫుడ్ ఏమైనా దొరికినా మీకు అప్డేట్ ఇస్తాను. సిమ్ కూడా ఏమైనా తీసుకుంటే అది ఎంత పడిందా ఏంటో అనేది దాని గురించి కూడా మీకు అయితే అప్డేట్ ఇస్తాను. ఇప్పుడే సిమ్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కున్నాను. జియో ఎయిర్టెల్ 2 ఉంటాయంట. ఆ 2 ఒక ఏదైనా 500 అంట సిమ్. ప్రెసెంట్ అయితే జియోనే అవైలబుల్ ఉందంట. ఎయిర్టెల్ కావాలంటే మార్నింగ్ రమ్మన్నారు. ఆ సిమ్ కోసం 500 పెట్టడం నాకు అంటే వర్త్ అనిపించలేదు. 2 డేసే కదా ఉండేది ఇక్కడ. ఆ 500 ఎందుకు వేస్ట్ చేయడం. ఎలాగో వైఫై ఉంది కదా రూమ్లో, ఆ వైఫై యూస్ చేసుకుని ఆ ప్లేసెస్ మార్కింగ్లో చేసుకుందాం. అంత ఇంపార్టెంట్ కాదు కదా అని చెప్పి అయితే నేను డ్రాప్ అవుదాం అనుకుంటున్నాను. చూడాలి. ప్రజెంట్ ఆ ఫుడ్ గురించి కూడా ఏంటంటే ఫుడ్ కూడా ఇక్కడ అన్ని ఎస్పీ రేట్లే ఉన్నాయి. రేట్లన్నీ ఎక్కువగానే ఉన్నాయి మొత్తం. చూడాలి ఇంకా తక్కువ రేట్లు ఎక్కడ కనిపిస్తాయో చూసి అక్కడ తీసుకొని ఫుడ్ దాని గురించి కూడా మీకైతే అప్డేట్ ఇస్తా. ఇప్పుడే డిన్నర్ కోసం అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను. ఒక ఫుల్ వచ్చేసి 160 రూపీస్ అంట. ఇద్దరు షేర్ చేసుకున్నాం. మౌంటైన్ డ్యూ కూడా ఒకటి తీసుకున్నాను. చికెన్ బాగానే ఉంది. రైస్ అయితే క్వాంటిటీ పరంగా తక్కువ వచ్చింది. ఇంకా ఇది తినేసి ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాము. ఈరోజు మ్యాక్సిమం మీకంతా ఎక్కువ శాతం జర్నీయే చూపించినట్టున్నాను కదా. ఎందుకంటే మనాలి నుండి లే వచ్చే దారే హైలైట్ అనమాట. ఆ జర్నీయే హైలైట్. అందరూ ఆ జర్నీ చేయడం కోసమే వెహికల్స్ తీసుకొని అయితే వస్తూ ఉంటారు. బళ్ళు మీద ట్రావెల్ చేస్తూ ఉంటారు. రేపటి వీడియో ఏంటంటే లేలో మెయిన్ ప్లేసెస్, లే సిటీ మొత్తంలో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసి ప్రతి ఒక్క ప్లేస్ కవర్ చేసి మీకైతే చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.